కీర్తనల గ్రంథము 119 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు. అందరూ తీశారా? అందరూ నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు, నేను నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయను. శ్రమనందుట నాకు మేలాయను. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. చెప్పండి ఈ మాట, శ్రమ నాకు మేలే. విశ్వసించు వారందరూ చెప్పండి, శ్రమ నాకు మేలే. శ్రమ నాకు మేలే. పక్కనున్న వారితో చెప్పండి, శ్రమ నీకు మేలే అని. శ్రమ నీకు మేలు కలగజేయును అని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, చాలామంది వేసే ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వచ్చేస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వచ్చేస్తాయి. మొన్న ఒక సహోదరి చెప్తుంది, అమ్మ ఇంకా ఎందుకు బాప్తిసం తీసుకోలేదు, 10 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాను అంటున్నావు కదా అంటే, బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయంట కదండి. ఎవరు చెప్పారు? బాప్తిసం తీసుకుంటే సాతాను శోధిస్తాడట, యేసు ప్రభువును కూడా శోధించాడట, అందుకనే బాప్తిసం తీసుకోకుండా నడిచేస్తున్నానండి అంటుంది. దేని గురించి ఇప్పుడు భయం చెప్పాలి? నేను చెప్తున్నాను, శ్రమ రాకపోతే దేవుని సంకల్పం నీకు తెలీదు, శ్రమ రాకపోతే దేవుని ఉద్దేశం నీకు తెలీదు, శ్రమ రాకపోతే దేవుని యొక్క ఆలోచన ఏమిటో నీకు తెలీదు, శ్రమ రాకపోతే దేవుని చిత్తం ఏమిటో నీ పట్ల అస్సలు నీకు తెలియదు. శ్రమలోనే అవన్నీ నీకు బయలుపరుస్తాడు దేవుడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, శ్రమ భయపెట్టడానికి రాదట, చాలా విషయాలు నేర్పించడానికి వస్తుందట శ్రమ. స్తోత్రం చెప్పండి. శ్రమ మనల్ని భయపెట్టడానికో నాశనం చేయడానికో రాదు, చాలా విషయాలను నేర్పడానికే ఆ శ్రమ దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. చాలా నేర్చుకుంటాం, శ్రమ ద్వారా నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. శ్రమ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. అందుకనే శ్రమ అనేది మన జీవితంలోనికి రావడం వల్ల మనం ఏమవుతామంటే ఒక నూతనమైన సృష్టిగా మార్చబడతాం. ఏబు కూడా అంటాడు, నేను శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారదను అంటాడు. నేను శోధించబడితేనే సువర్ణముగా మారుతాను. సువర్ణం అంటే ఏంటి? బంగారం కూడా శోధించబడిన తర్వాతే దానికి విలువ వస్తుంది. విలువ రావాలన్నా, ఘనత రావాలన్నా, మనము ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా శ్రమే మనకు కావాలి. ఆ శ్రమను సాధనము చెయ్యాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలకు భయపడేవాడు క్రైస్తవుడు కాడు. నిజముగా బ్రతుకు ఆ మాట ఉంటుంది తిమోతి పత్రికలు అనుకుంటా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింసించబడతారు అని రాయబడి ఉంది. అవునా? సద్భక్తితో నిజముగా భక్తి చేసే ప్రతి ఒక్కరు కూడా హింసించబడతారు. నిజముగా భక్తి చేసేవారు అందరూ కూడా శ్రమలతోనే స్టార్ట్ చేస్తారు, శ్రమతోనే. స్తోత్రం చెప్పండి. కొంతమంది చూడండి, అర్థం కాదు పాపం వాళ్ళకి, ఎంతో ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు, ఏదో చిన్న కారణాన్ని బట్టి, చిన్న శోధన బట్టి దేవుని దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వారి శోధన పోవడం పక్కన పెట్టండి, ఉన్నదంతా పోతుంది కొంతమందికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని దగ్గరికి రానప్పుడే మేము అన్నీ కలిగి ఉన్నాం, దేవుని దగ్గరికి వచ్చేకి ఏంటంటే అన్నీ పోనీ అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, ఉన్నవన్నీ పోయినాయి ఏంటంటే అని అడిగిన వారు ఉన్నారు. నేనంటాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏముందో అది దేవునికి అవసరం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఏమి కలిగి ఉన్నావో అదే చూస్తాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెనకాల ఏముందో ఆయనకు అవసరం లేదు. యాకోబు నిజముగా దేవుణ్ణి తెలుసుకునేసరికి, ఆయన్ని నిజముగా ఆరాధించే పరిస్థితికి వచ్చేసరికి యాకోబుకు బోల్డ్ ఆస్తుంది. సంపాదించుకుని వచ్చాడు. ఎక్కడి నుంచి? మేనమామ ఇంటికాడి నుంచి. చేతి కర్రతో నది దాటాడు. 2 గుంపులుగా తిరిగి వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. చేతి కర్రతో దాటాను నేను నది, కానీ 2 గుంపులుగా ఇప్పుడు నది మరలా తిరిగి దాటుతున్నాను అన్నాడు. అంత ఆస్తితో తిరిగి వచ్చాడు. కానీ ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో సత్యమును తెలుసుకునేసరికి మరలా ఒంటరివాడిగానే ఎబ్బేకురేవు దగ్గర నిలబడవలసి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను దర్శించి నిన్ను లేవనెత్తాలనుకున్నప్పుడు, నీకు సహాయం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా నీకు శ్రమ కలగజేసి నిన్ను ఒంటరివాడిని చేస్తాడు.
ఒంటరి వాడిని చేస్తాడు. నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ నీకు దూరం చేస్తాడు. నీ బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదా నీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు. కొంతమంది భార్య బిడ్డలు కూడా వేరైపోయే పరిస్థితి వస్తుంది. స్తోత్రం చెప్పాలి. నిన్ను ఒంటరి వాడిని చేస్తాడు దేవుడు. ఎందుకు ఒంటరి వాడిని చేస్తాడు? ఎందుకు అందరినీ మనకు దూరం చేసేస్తాడు దేవుడు? దూరం ఎందుకు చెయ్యాలి? స్తోత్రం చెప్పాలి. ఎందుకు చెయ్యాలి? దేనికోసం చెయ్యాలి అంటే మీరు గమనించండి. దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమిటో, దేవుని సంకల్పాలు ఏమిటో మనం అందరితోనూ ఉంటే అవి మనకి అర్థం కావు. మనము దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము తెలుసుకుని వాటి ప్రకారంగా మనం నడవాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, మనకు దేవుని సంకల్పమును బట్టి నడవడమే ప్రాముఖ్యత అని ఒక భక్తుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో, ఆ నిర్ణయానికి దేవుడు ఏకీభవించి ఏం చేస్తాడంటే, ముందు నీ వారిని అందరినీ నీకు దూరం చేయడం మొదలు పెడతాడు. అదేదో పెద్ద శ్రమ వచ్చేసింది, అగ్నిగుండం లాంటి శ్రమ వచ్చేసింది, అగ్ని లాంటి మహాభయంకరమైన శ్రమ వచ్చేసిందని నువ్వు అనుకుంటావు. కానీ అక్కడి నుంచే దేవుని కార్యాలు మొదలవుతాయి. అక్కడి నుంచే దేవుని శక్తి ఏంటో నీకు చూపించడం మొదలవుతుంది. అక్కడి నుంచే దేవుని యొక్క గొప్ప అద్భుతమైన ఆ ఆదరణ ఏమిటో, ఆయన మీద ఆనుకునే పరిస్థితి ఏమిటో అంతా అక్కడి నుంచి నేర్పడమే ప్రారంభమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదేమంటున్నాడు ఇక్కడ, నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నాకు మేలాయను. ఇప్పుడు చెప్పండి, శ్రమ దావీదుకి మేలయ్యిందంట. ఎందుకు మేలయ్యింది? ఆ శ్రమలో దావీదు దేవుని కట్టడాలను నేర్చుకుంటున్నాడు, దేవుడి ఉద్దేశాలు ఏంటో నేర్చుకుంటున్నాడు, దేవుని సంకల్పాలు ఏమిటో నేర్చుకుంటున్నాడు. దేవుని ఉద్దేశాల ప్రకారంగా నడవడానికి ఒక సాధన చేయడానికి ఆ శ్రమ కారణమవుతుంది. ఇప్పుడు అవునా కాదా? ఆ శ్రమ లేకపోతే దేవుడి మీద ఆనుకునే మనసు రాదు, ఎవ్వరికీ రాదు. శ్రమ ఉన్నప్పుడు విరిగి నలిగిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఆ శ్రమ ఉన్నప్పుడు మన హృదయాన్ని నలగొట్టుకుంటాం, మన హృదయాన్ని విర్రగొట్టుకుంటాం. దేవుని సన్నిధిలో ఒక ఇష్టమైన బలి పశువుగా మనం మారిపోతాం. ఎస్, ఆయనకి దహన బలులు ఇష్టము కాదు, నైవేద్యములు ఇష్టము కాదు. ఆయనకి విరిగి నలిగిన హృదయమే ఇష్టమైన బలి అర్పణని రాయబడి ఉంది. దావీదు అంటాడు, నీకు దహన బలులు ఇష్టం కాదయ్యా, ఒకవేళ ఇష్టమైతే నేను అర్పిస్తాను. నీకు దహన బలులు ఇష్టము కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలియోగము కదా అంటాడు. ఇప్పుడు మనము ఆ శ్రమ ద్వారా, ఆ కష్టము ద్వారా, ఆ ఇబ్బంది ద్వారా మనము విరిగి నలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడమే ఆయనకి ఇష్టమైన నైవేద్యముగా మారిపోతుంది. ఎప్పుడైతే ఇరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో కనిపెడతామో, అప్పుడు దేవుని సన్నిధిలో దీన మనస్సు అనే వస్త్రము చేత దేవుడు మనల్ని అలంకరించబోతున్నాడు. ఆ దీన మనస్సు అనే వస్త్రము చేత దేవుడు మనల్ని అలంకరించి నిలబెట్టి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే దీన మనస్సు అనేది నీకు వచ్చినప్పుడు, తగ్గింపు అనేది నీకు వచ్చినప్పుడు హెచ్చించబడే స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. గమనించండి, ఇది కేవలము శ్రమ ద్వారానే ప్రారంభమవుతుంది. దేవుని కార్యం ఏదైనా సరే శ్రమ ద్వారానే ప్రారంభమవుతుంది. దేవుని ఉన్నతమైన అద్భుతమైన సంకల్పం ఏదైనా నువ్వు నెరవేర్చాలన్నా అది శ్రమ ద్వారానే నీకు అర్థమవుతుంది. శ్రమ లేకుండా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించలేవు. శ్రమ లేకుండా దేవుని సన్నిధిని విరిగి నలిగిన రీతికి నువ్వు రాలేవు. శ్రమ లేకుండా ఒక దీన మనస్సును నువ్వు అలంకరించుకునలేవు. శ్రమ లేకుండా ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాలు తడపలేవు. శ్రమతోనే దేవుని కార్యాలు నీ జీవితంలో మొదలవబోతున్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు జరగాలి అని నువ్వు అనుకోవద్దు. నాకే ఇలా జరుగుతుందంటే దేవుడు నా మీద దృష్టి పెట్టాడు అని నువ్వు అనుకోవాలి. దేవుడు నన్ను కోరుకుంటున్నాడు అని నువ్వు అనుకోవాలి. దేవుడు ఖచ్చితంగా నా పక్షముగా ఏదో అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు ఏదో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించడానికి నా మీద దృష్టి పెట్టి ఈ విధముగా నన్ను నలగొట్టుచున్నాడు, నాకు విరిగి నలిగిన హృదయం ఇవ్వడానికి, ఆయన అంగీకరించడానికి నన్ను నా పక్షముగా కార్యాలు మొదలుపెట్టాడని నువ్వు నమ్మాలి మొట్టమొదటిగా. ఆమేన్, స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలు ఎందుకు ఈ విధంగా చేస్తాడు దేవుడు? ఇదంతా చేసింది దేవుడేనా? ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రారంభ దినాల్లో నేను అనుభవించిన శ్రమలు,
ప్రారంభ దినాల్లో నేను అనుభవించిన బాధలు, నా వారే నాకు దూరం అయిపోయిన పరిస్థితి, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం, ఇదంతా చేసింది ఎవరు? ఎవరు ఎవరు చెప్పాలి? ఏమిటి ప్రభువా ఈ పరిస్థితి ఏమిటి? నేను ఈ పరిస్థితిని చూస్తున్నదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇప్పుడు చూస్తున్నది ఏమిటి? దేవుడన్న మాటకి నేను నీ దగ్గరికి వస్తే నేను ఇప్పుడు చూస్తున్నది ఏమిటి, నేను అనుభవిస్తున్నది ఏమిటి అని అడిగితే దేవుడు అన్నాడు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇదంతా చేసింది? నా బ్యాక్గ్రౌండ్ జరిగించిందంతా ఎవరు? ఈరోజు శ్రమ వచ్చిన నీ బ్యాక్గ్రౌండ్ కూడా జరిగిస్తున్నది ఎవరు? ఆయన తెర వెనక ఉన్నాడు. ప్రేమలోకి రాడు, ఆయన ప్రేమలోనికి రాడు. స్తోత్రం చెప్పాలి. ప్రేమలో కనిపించదు నువ్వు నీ శ్రమలే, నువ్వు నీ కష్టాలే, నువ్వు నీ ఇబ్బందులే. ప్రేమలో అంతా అదే. ఆయన ప్రేమలోనికి రాడు, మొత్తం నడిపిస్తాడు. ఏ బొమ్మవు నువ్వు అంతే ఇలాగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ నడిపించిన తర్వాత లాస్ట్కి నువ్వు చూసే ఆశీర్వాదానికి నీ కళ్ళు చెమ్మగిల్లక మానవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన చేసిన కార్యాలన్నీ తలంచుకొని ఒక్క రోజున నీవు గనక కూర్చుని వివరించుకోగలిగితే, నీ ప్రాణమునకు చెప్పుకోగలిగితే, నీ అంతరాత్మకు చెప్పుకోగలిగితే, నీ మనస్సాక్షికి చెప్పుకోగలిగితే, నీ కళ్ళు చెమ్మగిల్లక మానవని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు అర్థం చేసుకో, దేవుడు ఏది కూడా నువ్వు నాశనం అయిపోయేలాగా చేయడు. నువ్వు ఆశీర్వదించబడడానికే, నువ్వు దీవించబడడానికే, దేవుని ఉద్దేశాలన్నీ నీ పట్ల నెరవేరడానికే ఇవన్నీ సమకూడి జరుగుతున్నవి. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నీ భవిష్యత్తు ఎంతో అద్భుతముగా ఉండబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. వర్తమానం అంతా కూడా నీకు అనుకూలముగా మారబోతుంది, ఒక ఉన్నతముగా మారబోతుంది. నీ భవిష్యత్తు ఇంకా ఉన్నతముగా మారబోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాకపోతే నువ్వు అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన మనస్సు ఎరిగిన వాడిగా నువ్వు నిలబడి ప్రార్థన చేయగలగాలి. ఏమిటి శ్రమ అని ప్రశ్నించేవాడిగా కాదు. దేవుని సన్నిధిలో నీ చిత్తమే ప్రభువా, నేను రెడీ అన్నట్లుగా నువ్వు నిలబడాలి. నేను సిద్ధం ప్రభువా అన్నట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. మోషే దేవుని సన్నిధిలో చిత్తం ప్రభువా అనడానికి 80 సంవత్సరాలు పట్టింది. చిత్తం ప్రభువా అనడానికి 80 సంవత్సరాలు పట్టింది మోషేకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు ఇదంతా చేస్తాడు దేవుడు, ఎందుకు మనల్ని అందరి నుండి వేరు చేస్తాడు దేవుడు, అందరినీ మనకెందుకు దూరం చేస్తాడు దేవుడు, ఈ శ్రమల్లో ఎందుకు నలగొడతాడు దేవుడు, ఎందుకు ఈ శ్రమల్లో నలగొట్టి మనలను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి శ్రమల మార్గం తప్ప ఇంకో వేరే మార్గం లేదా? ఈ శ్రమల మార్గం గుండానే ఆయన తీసుకుని వెళ్ళాలా? ఈ శ్రమల మార్గం గుండా తీసుకువెళ్ళకపోతే వేరే మార్గం ఆయన మనకు లేదా అంటే లేదు. దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు ఫిలిష్తీయుల మార్గం సమీపమైనను అట్లు వెళ్ళకూడదు, ఎర్ర సముద్రం వయా ఈ చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రం మార్గమును వెళ్ళాలి. స్తోత్రం చెప్పాలి. ఇటు వెళ్తే దగ్గర, ఇటు వెళ్తే 40 సంవత్సరాలు, కానీ అటే వెళ్ళాలన్నాడు దేవుడు. అటు వెళ్తేనే మీకు నా కార్యాలు ఏంటో తెలుస్తాయన్నాడు, నా గురించిన ఒక అనుభవం మీకు దొరుకుతుందన్నాడు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఏదైనా సరే ఆయన ఒక మార్గం ఏర్పరిచాడు, ఆ మార్గం గుండానే వెళ్ళాలి. ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఆ మార్గం యేసు ప్రభువు వారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఆ మార్గం గుండానే మనం వెళ్ళాలి. కాబట్టి మీరు ఆలోచించండి, నోవాహు వాడ కట్టినప్పుడు ఆ వాడకు ఉన్నది ఒకటే ద్వారం, వేరే ద్వారం లేదు. ఇంకా ఆ ద్వారం గుండా వెళ్తేనే రక్షించబడతారు. వేరే ద్వారం ఉందని వెతికారు, దొరకలా. ఆ ద్వారం తలుపేసేసాడుగా దేవుడు. వేరే ద్వారం ఏమన్నా ఉందేమో, వేరే మార్గం ఉందేమో, లేదు. అలాగే ప్రత్యక్షపు గుడారానికి కూడా ఒకటే ద్వారం. ఆ ద్వారం గుండా వెళ్తేనే దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతాము, ఆ ద్వారం గుండా వెళ్తేనే దేవుణ్ణి కలుసుకోగలుగుతాము. ఆ మందసము దగ్గరికి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళి. అలాగే రక్షణ పొందడానికి కూడా ఒకటే ద్వారము, యేసుక్రీస్తు ప్రభువు వారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ ద్వారం గుండా వస్తేనే అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. ఆ మార్గం గుండా వస్తేనే నీకు అన్ని విషయాలకి దేవుడు సమాధానం చెబుతాడు. ఇప్పుడు ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఆ మార్గంలోనే మనం నిలబడాలి. అందుకనే చెప్తున్నాను, ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదా దేవుడు నడిపించడానికంటే లేదు.
వేరే మార్గం లేదు, ఆ మార్గమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెలు పోవు ద్వారము నేనే అని ప్రభువు చెప్పాడుగా. ఆ మార్గం తప్ప వేరే మార్గం ఎక్కడుంది? ఆ ద్వారం తప్ప వేరే ద్వారం మనకి ఎక్కడుంది? కాబట్టి ఈరోజు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. నువ్వు నిజముగా దేవుని చిత్తము నెరవేర్చాలనుకుంటే, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలనుకుంటే, దేవుడు ఖచ్చితంగా ఈ మార్గం గుండానే నిన్ను నడిపిస్తాడు. ఎందుకో చెప్పనా? దేవుని చిత్తము నెరవేర్చువారు ఎవరైనా సరే, దేవుని సంకల్పము నెరవేర్చువారు ఎవరైనా సరే, లోకం మీద కానీ, లోకస్తుల మీద కానీ, లోకములో ఉన్న ధనధాన్యాల మీద కానీ, లేకపోతే లోకములో ఉన్న అర్ధబలం మీద కానీ, అంగబలం మీద కానీ ఆధారపడకూడదు. దేవుని మీదే ఆధారపడాలి. దేవుని చిత్తము నెరవేర్చువారు ఎవరైనా సరే, దేవుని ఉద్దేశాల ప్రకారం నడవలసిన వారు ఎవరైనా సరే, దేవుని మీదే ఆధారపడాలి. మన మనసు ఆయన మీదే ఆనుకోవాలి. అది నేర్పడానికే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీకు దూరం చేసి, నిన్ను ఒంటరి వాడిని చేసి, సపరేట్ చేసి నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే దేవుని మీద ఆనుకునే మనస్సు నీకు రావాలి, దేవుని మీద ఆధారపడే మనస్సు నీకు రావాలి, ప్రతి దానికి దేవుడి సహాయం తీసుకోగలిగిన ఆలోచన నీకు రావాలి. ప్రభువా, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు తప్ప నాకు రక్షణేది? నీవు తప్ప నాకు మార్గమేది? నీవు తప్ప నాకు ఏరే ఆధారమేది? నీవే నా కొండ కోట ఆశ్రయము, నీవే నా దిక్కు మొక్కు అన్న ఆ స్థాయికి నువ్వు రాగలగాలి అంటే ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నదంతా నీకు దూరం అవ్వాలి. దేవుని మీద ఆనుకునే మనస్సు రావడం కోసం, దేవుని మీద ఆధారపడే మనస్సు రావడం కోసం, నీకు చుట్టూ ఏదైతే నీకు ఆధారముగా ఉన్నదో, ఏదైతే నువ్వు బలం అనుకుంటున్నావో, ఏదైతే నీకు ఆధారం అనుకుంటున్నావో, దాన్ని కొట్టివేస్తాడు ముందు దేవుడు. దాన్ని కొట్టివేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. 40 సంవత్సరాలు సేవా అనుభవం ఆయనకి. ఆయన 3 కోట్ల రూపాయలు ఆస్తి అతని పేరు మీదకి వచ్చింది. అంటే తండ్రి చనిపోయిన తర్వాత అతనికి ఆస్తి వచ్చింది. అతనికి పెళ్ళి అవ్వకుండానే అతని ఆస్తి అతనికి వచ్చేసింది. తండ్రి అతనికి పెళ్ళి అవ్వకుండానే చనిపోయాడు. అతని ఆస్తి అతనికి వచ్చేసింది. పనిచేసుకున్నారు అన్నదమ్ములందరూ కూడా. ఈయన పేరు 3 కోట్ల ఆస్తి వచ్చింది. ఈ ఆస్తి అంతటిని క్యాష్ రూపంలో మార్చేసుకున్నాడు. ఇతను మార్చేసుకుని ఏం చేశాడంటే, అదంతా కూడా బ్యాంకులో వేసుకుని ఇతడు సేవకు సమర్పించేసుకున్నాడు. దేనికి చెప్పాలి? ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి వచ్చేసాడు. ఏమిటి ఆ తీర్మానము? ఒక నిబంధన అంటే, ప్రభువు సన్నిధిలో, ప్రభువా, నేను ఎవరిని కానుకలు అడగను, నేను ఎవరిని కూడా రూపాయి అడగను, ఇచ్చినా పుచ్చుకోను, నాకు నువ్వు ఆస్తి ఇచ్చావు కదా, దానితో బ్రతుకుతూనే సేవ చేసేస్తాను అని ఒక నిబంధన చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని సేవలో ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. సంవత్సరం కొనసాగింది. అలాగా సంవత్సరం తర్వాత ఏదో పెద్ద సమస్య వచ్చి మొత్తం ఆయన బ్యాంకులో వేసుకున్న అమౌంట్ అంతా లైన్ అయిపోయింది. ఇప్పుడు కానుకలు తీసుకుని తీర్మానం చేసుకున్నాడు, డబ్బులు తీసుకుని తీర్మానం చేసుకున్నాడు. వెనకాల ఉన్నది అంత ఏమైపోయింది? ఆర్థిక అర్పూర్వంలాగా మొత్తం అరాయించుకుపోయింది. ఇప్పుడు ఏమిటి? ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది, సమస్యగా ఉంది. సంఘం వస్తున్నారు, అప్పటికే 50-60 మంది సంఘం వస్తున్నారు ఆయనకి. సంవత్సరానికే ఒక 50-60 మందిని దేవుడు మొత్తం మీద రక్షించాడు, దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు. ఈ తీర్మానాన్ని బట్టి ఎవరిని అడగలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంట్లో భార్య ఏమో, అయ్యా ఏమీ లేవు, ఏం వండాలి, ఏం చేయాలన్నట్లుగా ఉంది. పిల్లల పరిస్థితి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పెళ్ళి అవ్వకముందే ఆస్తి వచ్చిందని చెప్పాను, కానీ తర్వాత సేవలోకి వచ్చేసరికి పెళ్ళి కూడా జరిగిపోయింది ఈయనకి. దేవునికి భయం కలుగును గాక. మళ్ళీ డౌట్ వస్తుంది మీకు, ఇలా చెప్తున్నారు ఇటు పాస్టర్ గారు అని. దానికి కూడా క్లారిటీ ఇస్తున్నాను. సేవలోకి రాకముందు ఇతనికి పెళ్ళి అయ్యింది. ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటున్నది ఆ భార్య. ఆస్తి ఉందని నిన్ను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నేను వేరే వాడిని చేసుకుందని అన్నట్లుగా కూడా మాట్లాడుతుంది భార్య. ఇప్పుడు ఏమిటి మన పరిస్థితి అన్నట్లుగా పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, నేను ఆ డబ్బు ఉందనే కదా నేను ధైర్యంగా సేవ చేద్దామని, ఏ కానుక అడగకుండా సేవ చేద్దామని ముందుకు వచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఏమీ అర్థం కావట్లేదు, అగమ్య గోచరం అయిపోయింది, నా స్థితి అంతా అంధకారం అయిపోయింది, ఏమీ అర్థం కావట్లేదని ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడట,
అది నీకు ధైర్యము పుట్టించి నీవు సేవలోకి రావడానికి అది కారణమైందని చెప్తున్నావే, ఆ ధైర్యం ఎంతసేపు ఉందో చూసావా? ఎన్ని రోజులు ఉందో చూసావా? నీ భక్తే నీకు ధైర్యము పుట్టించాలన్నాడు. నువ్వు చేస్తున్న భక్తే నీకు ధైర్యము కావాలి. నేనే నీకు ధైర్యం కావాలి, నేనే నీకు ఆధారం కావాలి. ఆ 3 కోట్లు నీకు ఆధారమైనప్పుడు నేనెవరిని నీకు? నేనేమవుతాను నీకు? నా సేవ చేస్తే, నాతో నడవాలనుకుంటే అది ఉండకూడదు. నా మీద ఆధారపడి నువ్వు చెయ్యాలి ఏది చేసినా అన్నాడు. కళ్ళు తెరుచుకున్నాయి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, పాదాలు పట్టుకున్నాడు, ఏడ్చాడు. ఏం చేయను ప్రభు అన్నాడు. దేవుడు అతన్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇదే సాక్ష్యము దేవుని సన్నిధిలో అతడు ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. నేను ఈ విధంగా చేశాను కాబట్టి నేను ఇంత నష్టపోయాను. నేను దేవుని మీద ఆనుకోవలసింది, నాకున్న ఆ బలగం మీద, ఆ ఆస్తి మీద ఆనుకుని నేను సేవ చేయాలనుకున్నాను కాబట్టి ఈరోజు నేను నష్టాన్ని చూశానని చెప్పి ఆ సాక్ష్యం ద్వారానే కొన్ని వందల వేల ఆత్మలను రక్షించేశాడు అతను. ఈరోజు గొప్ప దైవజనుడిగా సేవ చేస్తున్నాడు. పేరు లాస్ట్ని చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీకున్నదంతా దూరం చేయడానికి కారణం ఏంటి? నీకున్న వారిని అందరినీ దూరం చేయడానికి కారణం ఏంటి? స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులందరికీ కూడా ప్రభుత్వం విరోధంగా ఉందా లేదా? మాట్లాడరే. విరోధమైన ప్రభుత్వాన్ని ఎందుకు లేపాలి? దేవుడు మనవాడైనప్పుడు మనల్ని లేపొచ్చుగా, అక్కడ రాజకీయంలో కూర్చోబెట్టడు. ఎందుకో చెప్పనా? నీ వాళ్ళు రాజకీయంలో అధికారంలో ఉంటే నువ్వు ప్రతిదానికి వాడి దగ్గరికి వెళ్ళి ఆధారపడతావు. నువ్వు ప్రతిదానికి అంటావు, ఎవరైనా వచ్చే సౌండ్ తగ్గించాడే నాకు ఎమ్మెల్యే తెలుసా అంటావు. నువ్వు ఇంకా దేవుని మీద ఏమి ఆధారపడతావు? ఎవరైనా వచ్చే ఇక్కడ ఇలా కట్టకూడదు, నీకు పర్మిషన్ ఉందా అంటే నీకు పర్మిషన్ చెప్పేది నాకు మంత్రి గారు తెలుసు, ఫోన్ చేయమంటావా అంటావు. నువ్వు అంటే ఎవరి మీద ఆధారపడుతున్నావు ఇప్పుడు? అందుకే వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీకు శత్రువులుగా మారతారు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడి సేవ చేయాలి గనక, నువ్వు ఆయన మీద ఆధారపడాలి గనక. అందుకని వాళ్ళని ఆడిపోసుకుంటావు ఎందుకు? నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడితే ఎవరిని ఆడిపోసుకోక్కర్లేదు, ఎవరిని తిట్టుకోక్కర్లేదు. నువ్వు నిలబడితే అద్భుతాలు చేసి నీ ముందు అగ్ని స్తంభము, నీ వెనకాల మేఘ స్తంభము ఉంచి నడిపిస్తాడు దేవుడు. నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకుని దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తే నీ శత్రువులను కూడా మిత్రులను చేస్తాడు ఆయన. దానియేలుని నెబుకద్నెజర్ని ఒక్కసారి చూడండి. నెబుకద్నెజర్ ఎలా ఉన్నాడు? దానియేలుకి శత్రువా కాదా? ఒకప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలకి శత్రువా కాదా? దేవుని పక్షంగా వారు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు దానియేలుకి వీళ్ళకి కూడా నెబుకద్నెజర్ మిత్రుడైపోయాడు. స్తోత్రం చెప్పండి. ఒక గొప్ప శాసనము రెడీ చేశాడు దేవుని పక్షంగా, వారి పక్షంగా. ఈరోజు నేను చెప్పే విషయాలు గమనించండి. నీవు దేవుని చిత్తము తెలుసుకోవడానికి, దేవుని సంకల్పం తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఈ శ్రమ నీకు కలిగింది, ఈ శోధన నీకు వచ్చింది, ఈ కష్టం నీకు వచ్చింది. ఇప్పుడు నీవు ఆ కష్టములో, ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో, ఆ పరిస్థితి అంతటిలో నువ్వు మోకాళ్ళు వేసి ప్రభువా ఏమిటి నా పరిస్థితి అని నువ్వు మోకాళ్ళు వేసి ఆయన మీద ఆనుకోగలిగితే ఆయన చిత్తము నీకు బయలుపరచబోతున్నాడు, ఆయన ఉద్దేశాలు నీకు బయలుపరచబోతున్నాడు, ఆయన ఆలోచనలు నీకు బయలుపరచబోతున్నాడు. మోషేని ఐగుప్తు దేశంలో ఉన్న అంతఃపురంలో నుంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉంచకుండా ఎందుకు తీసుకొచ్చాడు? 40 సంవత్సరాల మిథ్యాని అడవిలోనికి ఎందుకు ఆ నరకయాతన అనుభవించేటట్లు చేశాడు? ఎందుకు ఆ గొర్రెలు మేపుకునేటట్లు చేశాడు? ఎందుకు చాలిన జీతంతో బ్రతికేటట్లు చేశాడు? ఎందుకు అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుని బ్రతికేటట్లు చేశాడు? మోషే పట్ల దేవుని సంకల్పాలు, మోషే పట్ల దేవుని ఉద్దేశాలు మోషేకి తెలియాలంటే ఆ అంతఃపురంలో ఉంటే కుదరదు. ఆ రాజ్యభవనాల్లో ఆ రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉంటే కుదరదు. అందరినీ దూరం చేయాలి మోషేకి, అన్ని సౌకర్యాలు దూరం చేయాలి మోషేకి. అన్ని సౌకర్యాలు దూరం చేసి, అందరినీ దూరం చేసి, తన అన్నవారిని దూరం చేసి, అధికారాన్ని దూరం చేసి తీసుకొచ్చి అరణ్యంలో దిక్కు లేని వాడిగా పాడేయాలంతే. పాడేశాడు. అరణ్యములు ఒంటరి వాడిని చేసేసాడు. ఇప్పుడు అరణ్యములో దేవుడు తప్ప ఇంకెవ్వరూ దికానా లేదు మోషేకి. ఇంకెవ్వరు ఆధారం కాదు మోషేకి. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడితే దేవుడు మోషేకి చెప్తున్నాడు ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు, వెళ్ళు అని చెబుతున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు వస్తాయి శ్రమలు?
దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి, దేవుని సంకల్పాలు తెలుసుకోవడానికి ఒక్క విషయాన్ని మీకు నేను చూటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ఆయన కరెక్ట్గా చెప్పేశాడు లేదా? మాట్లాడరే. ఆ తర్వాత వేలాది మంది తలుపు వేయబడిన తర్వాత వచ్చి, అయ్యా మాకు తలుపు తీయంటే, అక్రమము చేయువారులారా మీరు ఎక్కడ వారు నాకు తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టాం, మీ నామంలో అద్భుతాలు చేసాం, మీ నామంలో గొప్ప గొప్ప సూచక క్రియలు చేసాం, చచ్చిన వారిని సైతం లేపేమన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు ఒకటే మాట, మీరు ఎక్కడ వారు నాకు తెలియదు, అక్రమము చేయువారులారా. అక్రమం అంటే ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వారి ఉద్దేశాల ప్రకారంగా నడిచిన వారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా జీవించిన వారు, దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా కాకుండా, దేవుని మీద ఆనుకోకుండా, దేవుని సంకల్పం ఏమిటో తెలియకుండా వారు స్వచిత్తాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకుని సేవ చేసిన వారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కేవలం మనుషులు ఎదుట వాడబడాలి అన్న ఆలోచన తప్ప దేవుని చిత్తము చెయ్యాలి అన్న ఆలోచన లేనివారు వాళ్ళు. వాళ్ళ బోధలు ఎలాగుంటాయంటే, మీకు శ్రమ రాదు, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి, మీకు విడుదల వస్తుంది, మీకు శోధన తీరిపోయింది, ఇదిగో మిమ్మల్ని ఆదరించబోతున్నాడని ఈ ఆశీర్వాద వచనాలు చెప్తారు. ఎందుకంటే అదే వారు తర్పీసు పొందింది. శ్రమల అనుభవం లేదు, కష్టాల అనుభవం లేదు. ఆ శ్రమల అనుభవంలో దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నది లేదు, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటో పరీక్షించి తెలుసుకున్నది లేదు. అందుకనే వారి దగ్గరికి వెళ్తే ఈ వాగ్దానాల వర్షం కురిపిస్తారు. వాళ్ళే కదా ఈరోజు వాగ్దానం అని వాట్సాప్ స్టేటస్లో పెడతారు, యూట్యూబుల్లో పెడతారు. మనమేమో అన్యజనులు రాశి ఫలాలు చూసుకున్నట్లుగా మనము యూట్యూబ్ ఆన్ చేసి, వాట్సాప్ ఆన్ చేసి మనం కూడా ఈరోజు వాగ్దానం చూసుకుంటాం, ఆ ప్రకారంగా ప్రార్థన చేసుకుని నడిచేస్తాం. అట్లా చేయమన్నాడు దేవుడు? ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కానించే కదండి అవన్నీ వచ్చాయి. ఇదివరకు ఉన్నాయా? ఇదివరకు భక్తులు ఎలా నడిచారు? మరి ఇదివరకు భక్తులు ఏ విధంగా ముందుకెళ్ళారు? ఏ వాగ్దానాన్ని బట్టి వెళ్ళారు? ఇవన్నీ ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని సంకల్పం, దేవుని చిత్తం చేయబడే పరలోకం వెళ్తాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? సెపరేట్ అండి. దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయాలంటే ఆ దేవుని చిత్తం ఏంటో మనకు తెలియాలిగా, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియాలిగా. ఆ ఉద్దేశం, ఆ సంకల్పం ఏంటో తెలియజేయడానికే దేవుడు నిన్ను ఒంటరివాడిని చేస్తున్నాడు, లోకంలో నుంచి వేరుపడమంటున్నాడు, ప్రక్షేకిస్తున్నాడు, ఒంటరివాడిగా రమ్మంటున్నాడు. వచ్చిన కానించి ఆయన నీతో సహవాసం చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు ఒంటరివాడిగా వచ్చావో నీతో సహవాసం చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు అతనితో సహవాసం చేసావో, దేవునితో సహవాసం చేసావో, సహవాసగాళ్ళ వాళ్ళకి అన్నీ చెప్పుకుంటాడు ఆయన. అవునా కదా? అబ్రహాంతో సహవాసం చేశాడు, మొత్తం అన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. దానియేలుతో సహవాసం చేశాడు, దానియేలుకి మర్మాలన్నీ బయలుపరిచాడు. ఈరోజు దేవుడు మనతో కూడా సహవాసం చేయాలనుకుని బయట నుండి నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను వేరు చేశాడు. ఇప్పుడు సహవాసం చేస్తే ఏం చేస్తాడో తెలుసా? అన్ని విషయాలు నీకు చెప్తాడు. మీరు ఆది కాండం కానీ చూడండి, అసలు సహవాసం కోసమే మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ సహవాసం చెడిపోయింది. తర్వాత అనోకుతో సహవాసం చేశాడు ఆయన. అనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత ఆదాము కానించి 7వ వాడైన అనోకు దేవుని రెండో రాకడ గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ప్రవచించాడు. ఎవరు? అనోకు. ఎప్పటివాడు? 7వ మనుషుడు అనోకు. భూమి మీద 7వ వాడు దేవుని రెండో రాకడ ఇంకా రాలేదు, ఆ రాకడ గురించి ప్రవచించాడు, తీర్పు గురించి ప్రవచించాడు. ఎట్లా తెలుసు? దేవుడు సహవాసం చేశాడు కాబట్టి అన్ని విషయాలు దేవుడు ఈయన మాట్లాడుకుంటున్నారు. అంతమాట ఏమేం చేయబోతాడో చెప్పేస్తున్నాడు దేవుడు. అలా చెప్పాలి అంటే మనం దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలంటే లోకముతో ఉన్న సహవాసం కట్ అవ్వాలి. లోకముతో ఉన్న సహవాసం కట్ అవ్వాలి, అప్పుడే దేవునితో సహవాసం ఏర్పడుతుంది. ఆ సహవాసం వచ్చిన కాడి నుంచి ఆయన అన్ని విషయాలు నీకు పోసగుచ్చినట్లు చెప్తాడు, అన్నీ తెలియజేస్తాడు నీకు. ఇది నీకు అర్థం కావాలి, గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 12 మందితో స్నేహం చేశాడు ఆయన. అవునా? ఆ 12 మందితో స్నేహం చేసి ఏమన్నాడు తెలుసా? వారు మేము దాసులము,
మేము దాసులము అంటుంటే ఆయన అన్నాడు, ఆ ఆలోచన విడిచిపెట్టేయండి, ఆ తలంపు విడిచిపెట్టేయండి, దాసులని ఎవడన్నాడు అని ఆయనలో ఉన్న ఆ అద్భుతమైన ఆ లోగుట్టు అనగా ఆ మర్మాన్ని వాళ్ళకి చెప్పేస్తున్నాడు. ఇంతవరకు దాచుకున్నదంతా వాళ్ళకి చెప్పేస్తున్నాడు. యోహాను సువార్త 15:15 చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక. జాగ్రత్తగా వినండి. దాసుడు అనండి. ఎక్కడుంటాడు దాసుడు? ఇంట్లోకి వస్తాడా? నా బెడ్రూమ్లోకి వస్తాడా? నా బెడ్ మీద కూర్చుంటాడా? లేకపోతే హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటాడా? సోఫాలో కూర్చుంటాడా? దాసుడు గేటు దగ్గరే నిలబడతాడు, చేతులు కట్టుకుని నిలబడతాడు. నేను ఏం చెప్తానో అదే చేస్తాడు. నా మనసులో ఉన్నది వాడికి చెప్పను, నేనేం ఆలోచిస్తున్నాను వాడికి చెప్పను. ఎందుకంటే దాసుడాడు, ఆడికి చెప్పవలసిన అవసరం ఏంటి నాకు? చూడండి, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక. తాను యజమాను చేయవలసింది ఏంటో అతడు ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక. ఓ సహోదరులారా, మిమ్మల్ని ఇంకా నేను దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడట? స్నేహితులని పిలుస్తాను. ఎందుకంటే స్నేహితుడికి ఏది మరుగు చేయడు. స్నేహితుడు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేనిది, భార్యతో చెప్పుకోలేనిది, తల్లిదండ్రులతో చెప్పుకోలేనిది స్నేహితులతో చెప్పుకుంటాడు. అవునే కదా? ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందంటే ఎవరిని విచారిస్తారు? లేవా అనుభవాలు? ఒక అబ్బాయి కనబడకుండా పోయాడంటే ఎవరిని విచారిస్తారు? అన్నీ ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి షేర్ చేస్తారు? బంధువులకు కానీ, ఈ యొక్క తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ షేర్ చేసుకోలేని విషయాలు ఎవరికి షేర్ చేస్తారు? స్నేహితుడికే. అందుకని దేవుడు మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నది చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఆలోచన చెప్పాలనుకుంటున్నాడు, ఆయన సంకల్పం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశాలు చెప్పాలనుకుంటున్నాడు. అందుకే స్నేహం చేయమంటున్నాడు ఆయనతో. ఆ స్నేహం చేయడానికే, ఆ నమ్మకమైన స్నేహాన్ని నీలో చూడడానికే శ్రమల కొలుములో నిన్ను కాలుస్తున్నాడు, శ్రమల మార్గం గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఇది అర్థం కావాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు లాస్ట్ నీకు అన్యాయం చేయడు. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఒక వ్యక్తిని చూపిస్తాను. యెఫ్తా అనండి. యెఫ్తా. ఈ యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. ఎవరు? అయితే ఆమెని ఉపపత్నిగా ఉంచుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఉపపత్నిగా ఉంచుకుని ఆమెతో ఉన్నప్పుడు ఈ యెఫ్తా పుట్టాడు. ఈ యెఫ్తా దేవుని సన్నిధిలో ఎదగగలిగిన వాడే, దేవుడు అంటే తెలిసిన వాడే. కానీ తండ్రి చనిపోయిన తర్వాత అతడికి తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా అతని తండ్రి ముందు భార్య కుమారులందరూ కూడా అతన్ని గెంటేశారు. ఎట్లా గెంటేశారంటే, నువ్వు వేశ్య కుమారుడివి అన్నారు. అంతే, ఒకటే మాట. నా తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యము లేదు, నువ్వు వేశ్య కుమారుడివి అన్నాడు. వేశ్య కుమారుడు అంటే అక్కడ ఆ మాటకి అర్థం ఏంటంటే, మా తండ్రికే పుట్టావని అర్థం ఏమిటని అర్థం. మా తండ్రికే పుట్టావని గ్యారెంటీ ఏమిటి? నా తండ్రి ఆస్తి నీకు ఇవ్వడానికి. ఎంత మాట అది! నువ్వు వేశ్య కుమారుడు అన్న మాటలో అర్థం అది. నువ్వు వేశ్య కుమారుడు కనుక నా తండ్రి ఆస్తిలో స్వాస్థ్యం లేదు అన్నారంటే దానికి అర్థం ఏమిటి? మా తండ్రికే నువ్వు జన్మించావు అనడానికి గ్యారెంటీ ఏమిటి? అందుకే మేమేమో మీ తల్లి ఒక వేశ్య కదా, ఏమో మా తండ్రి నీకు తండ్రి కాడు, మేము ఒప్పుకోం అని మెడబెట్టి బయటికి గంటేశారు. ఏం చేశారు? మెడబెట్టి బయటికి గంటేశారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. తన సహోదరుల చేత తరమబడి అని ఉంటుంది వాక్యం. అక్కడి నుంచి పారిపోయాడంట. పారిపోయాడు యెఫ్తా. చూడండి 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి. చెప్పండి, పారిపోయి అంటే తరమబడ్డాడని అర్థం. వాళ్ళు తరిమి కొట్టారని అర్థం, అతన్ని ఉంచుకోలేదని అర్థం. అప్పటి వరకు తండ్రి ఉన్నంత వరకు నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రి చాలా ఆస్తిపరుడు, నాకు సహోదరులు ఉన్నారు, మాకు బోల్డ్ అంత బలం ఉందనుకున్నాడు యెఫ్తా. యెఫ్తా ఈ లోకంలో ఉన్న వారిని చూసి ఎంతో సంతోషిస్తున్నాడు.
నాకేంట్లే అనుకుంటున్నాడు, నాకేం కొదువా, నాకు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు, నాకు మంచి తండ్రి ఉన్నాడు, మంచి ఆస్తి ఉంది అనుకుంటున్నాడు. కడకొచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఆస్తిని దూరం చేసేసి యెఫ్తాను ఒంటరి వాడిని చేసేసాడు. పారిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. ఎవరు బలం అనుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి పారిపోయాడు. ఎవరు నాకు ఆధారం అనుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి పారిపోయాడు. ఎవరు నాకు ధైర్యం అనుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి పారిపోయాడు. ఒంటరి వాడైపోయాడు యెఫ్తా. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? టోబియా దేశానికి వెళ్ళాడు. టోబియా పట్టణంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లరి మూకంతా అతని చుట్టూ చేరింది. అన్యజనులు అందరూ అతని చుట్టూ చేరారు. అతనికి ఆశ్రయం ఇచ్చింది అన్యజనులు, అతనికి సహాయం చేసింది అన్యజనులు, అతడు నివసిస్తున్నది అన్యజనుల మధ్య. ఇప్పుడు అల్లరి మూక అంతా చేరింది అతని చుట్టూ, ఒక భయంకరమైన అల్లరి మూక. కానీ తన్ను తాను సెపరేట్ చేసుకున్నాడు. అల్లరి మూకతో చేరలేదు, అన్యజనులతో చేరలేదు. ఆ అన్యజనుల్లో ఉన్నప్పటికీ తన్ను తాను సెపరేట్ చేసుకుని ప్రతీదీ దేవునితో మొరపెట్టేవాడట. ఎవరితో చెప్పాలి? ఏమున్నా అది వెళ్ళి దేవుడితో చెప్పేవాడంటే. ఎందుకంటే నాకంటూ ఎవరు లేరు ప్రభువా, ఇంకా నువ్వే నాకంటూ ఆధారం నువ్వే. నా ఆధారం అనుకున్న వాళ్ళు నన్ను తరిమేశారు, నా బలం అనుకున్న వారు నన్ను తరిమేశారు, ఇంకా నాకేమీ లేకుండా చేశారు. నేను సింగిల్ వాడిని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను. సింగిల్గా నీ సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను. ఇంక నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరున్నారు? నన్ను ఏం చేసినా నువ్వే, నీళ్ళ ముంచిన నువ్వే, పాల ముంచిన నువ్వే, నాశనం చేసిన నువ్వే, ఆశీర్వదించిన నువ్వే, ఏం చేసినా నీ చిత్తం ప్రభు అని చెప్పేసి ఇంకా ఆయన సన్నిధిలో సాష్టాంగపడడం మొదలుపెట్టాడు. ఇంకా మొత్తం అంతా కూడా ఏం జరుగుతున్న దేవునికే చెప్పుకుంటున్నాడు. ఎవరున్నారు ఇంకా చెప్పుకోవడానికి? ఉన్నారా తనకంటూ? ఇంకేం జరిగిన దేవుడితో చెప్పుకుంటున్నాడు. ఆ విధముగా దేవుడు మంచి ఫ్రెండ్ అయిపోయాడు యెఫ్తాకి, మంచి స్నేహితుడు అయిపోయాడు యెఫ్తాకి. ఇంక ఏదున్నా దేవునితో షేర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకేదున్నా చిన్న విషయం జరిగితే తన జీవితంలో అది దేవునితో చెప్పుకుంటున్నాడు వెళ్ళి. పెద్ద విషయం జరిగినా చిన్న విషయం జరిగినా ఏం జరిగినా దేవునితోనే షేర్ చేసుకుంటున్నాడు. ఇంకెవ్వరూ లేరు. మనమైతే ఏం చేస్తాం? ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు మనం చెప్పేద్దామా అని చెప్పేసి మనోళ్ళ కోసం ఎదురు చూస్తాం. మనోళ్ళు వస్తే చాలు ముచ్చట్లు పెట్టుకోవడానికి సిద్ధపడతాం. కానీ యెఫ్తా అట్లా కాదు. ప్రతీది కూడా 11వ వచనం చదవండి. 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధాని గాను అధిపతిని గాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించాను. అది అలవాటు ఆయనకి. ఎవరికి? దేవుని సన్నిధిని తన సంగతి అంతా చెప్పుకోవడము యెఫ్తాకు అలవాటు. అది ఎప్పటి నుంచి అలవాటు అయింది? ఎప్పటి నుంచి అలవాటు అయింది? మాట్లాడండి. పుట్టుకతోనా? శ్రమ వచ్చినప్పుడు, అన్నగారులు గెంటేసినప్పుడు, ఆస్తి లేదని చెప్పేసి సిల్లుగా ఇవ్వకుండా అతన్ని బయటికి గెంటేసి రోడ్డుని పాడేసినప్పుడు, ఒంటరివాడైనప్పటి నుంచి దేవునితో మాట్లాడడం అలవాటైంది, దేవునితో గడపడం అలవాటైంది, ఆయనతో స్నేహం చేయడం అలవాటైంది, ఇంకేదున్నా ఆయనతో షేర్ చేసుకోవడం అలవాటైంది. అది అలవాటుగా మారిపోయింది. దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గొప్ప బలాఢ్యుడిగా నిలబెట్టేశాడు. ఆ టోబియా పట్టణంలోని గొప్ప వీరుడిగా మార్చేశాడు, గొప్ప నాయకుడిగా మార్చేశాడు. అతని కింద సైనికులు వచ్చేసారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు యుద్ధం చేయాలంటే వాళ్ళకి నాయకుడు లేడు. అప్పుడు అనుకున్నారు యెఫ్తా నాయకుడిగా ఉన్నాడు కదా పలానా పట్టణంలో, మనం తీర్తే చేసుకుని మన మీద అధికారిగా చేసుకుందాం అనుకున్నారు. యెఫ్తా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తిరిగి యెఫ్తా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యెఫ్తా నువ్వు మాకు నాయకుడిగా ఉంటావా, మమ్మల్ని పరిపాలిస్తావా అంటే ఆయన అంటున్నాడు, పగబెట్టి నన్ను పంపేశారుగా, నన్ను గెంటేశారుగా, మీరు అందరూ ఒకటయ్యారుగా, నన్ను సింగిల్గా అంటే రోడ్డు మీద నిలబెట్టారుగా, నన్ను ఒంటరివాణ్ణి చేశారుగా అంటే అవన్నీ జరిగిపోయి అయ్యొద్దు, ఇప్పుడు నీవు నాకు అధికారిగా ఉండాలి అని ఇజ్రాయేలీలు కోరుకుంటున్నారు. వచ్చి గిలాదుకి రావాలి, నువ్వు మా మీద పెత్తనం చేయాలి, అధికారిగా ఉండాలి. చెప్పండి ఇప్పుడు ఎక్కడ దుఃఖమో, ఎక్కడ వేలనో, ఎక్కడ అవమానమో అక్కడ లేవనెత్తాడు యెఫ్తాని. శ్రమల మార్గం గుండా ఎందుకు వెళ్ళాలో అర్థమైందా? శ్రమలు ఎందుకు వస్తాయి అర్థమైందా? శ్రమల ద్వారానే దేవునికి దగ్గరయ్యాడు, దేవునితో స్నేహం చేశాడు యెఫ్తా. ఈరోజు ఎవరైతే గెంటేశారో అక్కడే అతడు నాయకుడుగా మారాడు యెఫ్తా. దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు నీకు తెలియాలంటే, ఆయన కట్టడాలు నువ్వు నేర్చుకోవాలంటే శ్రమ కలుగుట నీకు మంచిది. శ్రమ నీకు మేలే కానీ కీడు కాదు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దాచించాడు. అది నీకు ఇవ్వాలంటే ఈ మార్గం గుండానే నడిపిస్తాడు నిన్ను.
ఈ సహవాసంలోనికే నడిపిస్తాడు నిన్ను, దేవుని సహవాసంలోనికి. దాన్ని ఎబ్రోన్ అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎబ్రోన్ అంటే సహవాసం, దేవునితో సహవాసం. ఆ సహవాసంలోనికే నడిపిస్తాడు. ఆ సహవాసం ద్వారానే కథలన్నీ మారుస్తాడు. ఉన్నతమైన స్థాయికి నేను తీసుకుని వెళతాడు. శ్రమ వస్తే కృంగిపోకు, ధైర్యంగా నిలబడు. శ్రమ వస్తే భయపడకు, ధైర్యంగా నిలబడు. దేవుడు నా పక్షంగా అద్భుతాలు చేయబోతున్నాడని గుర్తించు. దేవుడు నా పక్షంగా ఏదో గొప్ప కార్యం మొదలుపెట్టాడని గుర్తించు. అందరూ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇదేం కర్మరా బాబా అని అనుకోకు, ఇది మంచిదని అనుకో. అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు శిష్యులతో కూడా చెప్పిన మాట ఒకటి, లోకములో మీకు శ్రమ అయినను మీరు ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించిన వాడనన్నాడు. లోకములో మీకు శ్రమ రావాలి. రాకుండా ఆయన సంకల్పాలు తెలియవు, ఆయన కార్యాలు నీకు తెలియవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక అతను అన్నాడు, పాస్టర్ గారండి నాకు అనారోగ్యం ఏమీ లేదు, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను, ఎంతో మంచి ఆరోగ్యంతో ఉన్న నాకు ఈ వాగ్దానం ఏంటండి అంటున్నాడు. ఏమని వచ్చిందంటే, నేను స్వస్థపరుచు యెహోవాను నేనే అని వచ్చిందండి, ఈ వాగ్దానం నమ్మొచ్చు అంటారా అన్నాడు. నమ్మక ఆతలు పాడేసుకో, నాకెందుకు అన్నాను నేను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మకపోతే మానే. మరి ఈ వాగ్దానం ఏంటండి, వాగ్దానం వస్తే మంచిగా రావాలి కదా. నాలో ఏ బలహీనత లేదు, బీపీ కూడా లేదు నాకు, నేను ఎంతో హెల్తీగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నట్లుగా వచ్చిందేంటి వాగ్దానం అన్నాడు. నేనన్నాను, భవిష్యత్తులో ఏదో రోగం రాబోతుంది అన్నాను. అలాగంటారు ఏంటి పాస్టర్ గారు, మీ నోటంట ఆ మాట రావచ్చా అన్నాడు. నా నోటంట అర్థం ఏంటి, ఆ వాగ్దానానికి అర్థం అదేనే అన్నాను నేను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా నోటంట రావడం ఏంటి, ఆ వాగ్దానానికి అర్థం అదే. అంటే దేవుడు నన్ను రోగం పాలు చేస్తాడా? ఒరే బాబు, రోగం పాలు చేయడు. దేవుడికి నీ గురించి మొత్తం తెలుసు. ఆయనకి రేపు ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, నీకు తెలీదు. కాబట్టి రేపు రాబోయే రోగానికి నువ్వు భయపడతావేమో, భయపడకు, అది వస్తుంది, కానీ నిన్ను అప్పుడు స్వస్థపరుస్తానని ముందుగానే నీకు వాగ్దానం చేశాడు దేవుడు, నమ్ము అన్నాను. ఏమోండి పాస్టర్ గారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా ఆ సంవత్సరం ముగిసిపోతుందనగా బీపీ లేదన్నాడుగా, కాలేజీ లాగేసి మంచాన్ని నడిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాలేజీ లాగేసి మంచాన్ని పడిపోయాడు. నాకు బీపీ కూడా లేదని గర్వంగా చెప్పుకున్నాడు. ఆ బీపీయే ఎక్కువైపోయి కాలేజీ లాగేసింది. స్తోత్రం చెప్పండి. ఇంక సంవత్సరం గడిచిపోతే ఇంక 2-3 నెలల్లో అప్పుడు ఆ వాగ్దానం గుర్తుకొచ్చి, పాస్టర్ గారు మీరు అప్పుడు అన్నారు కదా ప్రార్థన చేయండి అంటున్నాడు. వచ్చిరాని మాటతో నత్తినత్తిగా ప్రార్థన చేస్తే, దేవునికి స్తోత్రం చెప్పండి, వాగ్దానం ఉందిగా, ధైర్యంగా ఉండు, ఇది నిన్ను నాశనం చేయడానికి రాలేదు, దేవుని కార్యం ఏంటో నీకు చూపించడానికి వచ్చింది, దేవుడు కార్యం ఏంటో నీకు చెప్పడానికి వచ్చింది, ప్రార్థన చేసుకో అని చెప్పేసి ప్రార్థన చేసి, రొట్టె విరిచి ప్రార్థన చేసి ఆ శరీర రక్తంలో పాల్పొందులు చేయించి వచ్చాం. కరెక్ట్గా ఇంకా డిసెంబర్ నెల పూర్తవుతుంది అని ఇంకొక వారం రోజుల్లో మరలా వస్తుంది. అంటే ఇంకా డిసెంబరు దగ్గర 25 క్రిస్మస్ డేట్లు అన్నమాట. ఆ టైంలో స్వస్థత వచ్చింది మనవాడికి. ఆ సంవత్సరంలో వచ్చిన వాగ్దానం ఆ సంవత్సరంలోనే నెరవేరిపోయింది. రోగం రావడము, స్వస్థత రావడము, 2. అర్థమైందా? దేవుడు కార్యాలు మనకి తెలియడానికే ఇవన్నీ చూపిస్తాడు. ఇప్పుడు అతను ఏ వాగ్దానాన్ని అయితే అనుమానించాడో ఆ వాగ్దానం తీసుకోవడానికి ముందుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. నేనంటాను, ఆయన ఏం చేసినా నీ ప్రయోజనం కొరకే, నీ మేలు కొరకే, భయపడద్దు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? యెఫ్తాను దేవుడు అందరికీ దూరం చేశాడంటే యెఫ్తా పట్ల దేవుడికున్న సంకల్పం వేరు, దేవుని ఉద్దేశం వేరు. నాకేంటి నా అన్నగారులు ఉన్నారులే అనుకుంటే కుదరదు, దేవుడి సంకల్పం నెరవేరదు. నాకేంటి నా తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది కదా అంటే దేవుని సంకల్పం నెరవేరదు. వాటి నుండి ఏది నాకు ఆధారం అనుకున్నాడో వాటి నుండి బయటికి లాక్కొచ్చాడు. ముందు వాళ్ళనే శత్రువులు చేశాడు. ఆ తర్వాత దేవుని సంకల్పాలు ఏంటో చూపించి ఆ తర్వాత వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి వాక్యం? అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, నాకెందుకు ఇలా జరుగుతుందని అనుకుంటావా నువ్వు? నాకెందుకు ఇలా శ్రమలు వస్తున్నాయని అనుకుంటావా నువ్వు?
కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎలాంటి ప్రార్థన అంటే, ప్రభువా ఏమిటి నాయన, నీ గురించి ఎంతోమందికి నేను సాక్షిగా నిలబడాలనుకుంటే నన్ను ఇలాగా చేసేసేయండి ప్రభా, నీకు అవమానం కాదు, నీ నామానికి అవమానం కాదు. ఆయనకు తెలియదు మరి ఆయన నామానికి అవమానం అని. మనం చెప్పాలి, గుర్తు చేయాలి. ఇటు గుర్తు చేసేస్తాడు ప్రార్థనలో, నీ నామానికి అవమానం కదా ప్రభువా, ఏమిటిది? ఎంత దుర్మార్గపు ప్రార్థన! ఆయనకి తెలీదా అవమానం ఏదో, ఘనత ఏదో ఆయనకి తెలీదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా కాదు. ప్రభా, ఈ శ్రమలో నీవు నాకేం దాశించావో, ఈ శ్రమలో నేను తప్పుపోకుండా, ఈ శ్రమలో నేను పడిపోకుండా, ఈ శ్రమలో నేను బలహీనుని కాకుండా, ఈ శ్రమలో నేను త్రొట్టిల్లిపోకుండా నన్ను స్థిరముగా నిలబెట్టి ఈ శ్రమ అనుభవించడం నీ సిద్ధమైతే నాకు ఈ శ్రమలో ధైర్యంగా నిలబడే సహాయము చెయ్యి ప్రభా అని చెప్పి ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చెయ్యాలి, ఆ ప్రార్థన నేర్చుకో. అంతేగాని దేవుని బ్లాక్మెయిల్ చేస్తావేంటి, నీకు అవమానం వచ్చేస్తుంది ప్రభా నాకు తప్పించని. ఇదేం బ్లాక్మెయిల్ ప్రార్థన నాకు తెలియక అడుగుతాను. ఆయనకు అవమానం భయపడిపోవాలి ఇప్పుడు ఆయన. అమ్మో నిజమే కదా, నాకు అవమానం కదా అని నీకు పెద్ద మేడ కట్టేయాలి ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఫ్ చేయండి, ఆ బ్లాక్మెయిల్ చేయడం ఆఫ్ చేయండి ముందు దేవుణ్ణి. ఎవరనుకున్నారా ఆయన, నరుడు అనుకున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. నీ చిత్తం ప్రభువా అనండి, నీ చిత్తం ప్రభువా. అప్పుడే సమస్తము జరుగుతుంది. ఆమేన్. గట్టిగా ఎంతమందికి అర్థమైంది? కొంపతీసి అలాంటి ప్రార్థన చేస్తే ఆపేయండి, ఇవ్వాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.